మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు సైబరాబాద్ సిపి కమిషనర్ అవినాష్ మహంతి. కొద్ది రోజులుగా మియాపూర్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు గొడవలు జరుగుతుండటంతో భారీ బందోబస్తు పెంచారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సిపి అవినాష్ మహంతి. 144 సెక్షన్ ఏరియాల్లో గుంపులుగా తిరగొద్దన్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు మియాపూర్ సర్కార్ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి పేదలను రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సంగీత, సీత, సంతోష్లతో పాటు మరో 7గురిపై కేసులు బుక్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు సైబరాబాద్ సిపి కమిషనర్ అవినాష్ మహంతి. కొద్ది రోజులుగా మియాపూర్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు గొడవలు జరుగుతుండటంతో భారీ బందోబస్తు పెంచారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సిపి అవినాష్ మహంతి. 144 సెక్షన్ ఏరియాల్లో గుంపులుగా తిరగొద్దన్నారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు మియాపూర్ సర్కార్ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి పేదలను రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సంగీత, సీత, సంతోష్లతో పాటు మరో 7గురిపై కేసులు బుక్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. HMDA టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న HMDA నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ HMDA పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాం, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం చుట్టుపక్క ఫోర్స్ పెట్టాం. ఈరోజు పొద్దున నుంచి 144 సెక్షన్ అమలు చేశాము. సో ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు అండ్ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు ఇక్కడ లోకల్ లేరు వాళ్ళు కూడా రాకూడదు. చాలామంది వీ హ్యావ్ నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు. సార్ ఇష్యూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు సార్, అంటే జనాలు ఇంత ఇండ్లు లేని జనాలు కూడా ఉన్నారు అనే ఇష్యూ ఏమైనా తీసుకెళ్తారా మీరు? ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి ఉంటుంది కదండి. దిస్ HMDA పీపుల్ వర్ ఆల్సో దేర్, రెవెన్యూ ఆల్సో ఆఫీసర్స్ వర్ హియర్. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి అండ్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఇంతమంది గ్యాదర్ అవుతున్న సంగతి కొంచెం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా సార్ మీకు? మాకు 3 days నుంచి ఐడియా ఉంది ఇలా గ్యాదర్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచే రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ వాళ్ళు గవర్నమెంట్కి ఆర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటే ఆ ప్రకారంగా వెళ్తాం. సార్ చాలామంది అమాయకులే వచ్చారు ఇక్కడికి. దీని వెనకాల స్టార్టింగ్లో కొంతమంది 2 మహిళలు ఉన్నారని తెలిసింది. దాని మీద వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళే వాట్సాప్లో మెసేజ్లు పెట్టారంట ఆ గ్రూప్స్లో. ఎవరు కూడా వీళ్ళకి ప్రొవోక్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి మిస్గైడ్ చేసి ఇలాంటి ల్యాండ్ ఉంది ఇలాగొచ్చి కబ్జా చేసుకోవచ్చు అలాంటి చేసిన వాళ్ళ మీద మేము కేసు కూడా కట్టాము. వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీ లీడర్ కొంతమంది మహిళలు చేసిరనేది సార్, కానమేట్కి సంబంధించిన కొంత మియాపూర్ ఇక్కడ కొంతమంది అట్లా ఉన్నారని చెప్పి పర్టికులర్ నేమ్స్ కూడా ఐడెంటిఫై అయినాయి సార్. వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఎవరు కూడా పబ్లిక్కి మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇన్నోసెంట్కి చెప్పి ఇలాగొచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తే ఏమో జరిగిపోతుంది అని అలాగా మిస్గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద
చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, మియాపూర్ ల్యాండ్ ఇష్యూలో అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, మియాపూరు పరిధిలోని ఇటు ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్కు సంబంధించి ఏదైతే 500 ఇటు సర్వే నెంబరు 100, 101 ఇందులో ఉన్నటువంటి 550 ఎకరాల భూమికి సంబంధించి ఎవరైతే ఆక్రమించుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ను అమలు చేశారు. సో గత కొన్ని రోజులుగా ఇక్కడ 550 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది ఖాళీగా ఉన్నటువంటి సమాచారంతో కొంతమంది వ్యక్తులు, ఒక 10 మంది వ్యక్తులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మందిని రెచ్చగొట్టడం జరిగింది. రెచ్చగొట్టినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు గత కొన్ని రోజులుగా ఇక్కడికి వచ్చి టెంట్లు వేసుకొని కావచ్చు, అలాగే కొంత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 550 ఎకరాల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక్కడ తమ భూమి అంటూ కూడా ఎవరికి వాళ్ళు పంచుకోవడం జరిగింది. పంచుకొని కొంత టెంపుల్, ఇక్కడ చిన్నపాటి గుడిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీని తర్వాత విషయం తెలుసుకున్నటువంటి అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. అటు హెచ్ఎండిఏ అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే అటు పోలీసులకు ఎవరైతే భూమిని ఆక్రమించుకునే వాళ్ళ మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మొత్తానికి పోలీసులు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేశారో ల్యాండ్ని, వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. చెదరగొట్టి ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఈ యొక్క ప్లేస్కి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ దాదాపు 1000 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు. క్యాంపింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ల్యాండ్ను ఆక్రమించుకునే ప్రయత్నం కనుక చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తెలియచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 550 ఎకరాల ప్రాంతంలో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర అటు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ల్యాండ్ ఉన్నటువంటి ప్లేస్ వరకు కూడా దాదాపు 1000 మంది పోలీసులు నిరంతరం సెక్యూరిటీలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇటువైపు రావద్దు, ల్యాండ్ను ఆక్రమించుకోవాలన్నటువంటి ఆలోచనలను కూడా మానుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఇటు స్ట్రిక్ట్ ఆర్డర్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. మరోవైపు మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, మొత్తం పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఒకవైపున ఇటు మరోవైపు ఇక్కడ డ్రోన్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఒకవేళ ఎవరైనా వస్తే మాత్రం వెంటనే కనిపెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి డ్రోన్ల ద్వారా మొత్తం ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా, ల్యాండ్ మొత్తాన్ని కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం పోలీసులు ఈ ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీలో ఉన్నారు. ఏ ఒక్కళ్ళు అనుమానాస్పదంగా కనిపించినా సరే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరు కూడా ఇటువైపు రావద్దు అంటూ కూడా ఇప్పటికే 144 సెక్షన్ను పాస్ చేసి స్ట్రిక్ట్ రూల్స్ను పెట్టారు. కాబట్టి మరోవైపు క్యాంపింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపింగ్ను ఏర్పాటు చేసి పోలీసులందరూ కూడా ఇక్కడే నిరంతరం విధుల్లో ఉండటం జరుగుతోంది. సో దీనికి సంబంధించి పోలీసు హెచ్ఎండి అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, సో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా సో ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఇటు భూమిని ఆక్రమించేందుకు ఈ 101వ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 550 ఎకరాల భూమిని ఆక్రమణకు సంబంధించి ఎవరైతే కొంత రెచ్చగొట్టే పనులు చేశారో వాళ్ళలో నుంచి ఒక 10 మందిని ఐడెంటిఫై చేశారు. 10 మందిని ఐడెంటిఫై చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. అటు సీత, సంగీత, సంతోష్ అటువంటి 3 వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొక 7 కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఇటు పోలీసుల మీద కొంత రాళ్లు రువే ప్రయత్నం చేసినటువంటి ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకుంటామంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో మరోవైపు ఇక్కడ స్థానిక పోలీసులతో పాటు దాదాపు 1000 మంది పోలీసులు స్పెషల్ పార్టీస్ని కూడా రంగంలోకి దించడం జరిగింది. సో మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, మొత్తం ఇక్కడ నిరంతరం 24 అవర్స్ డ్యూటీలలో ఉండి డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం ఇటు హెల్మెట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలను ఇక్కడే సమకూర్చుకొని పోలీసులు మొత్తం దాదాపు 1000 మంది పోలీసులు ఒక క్యాంపును ఏర్పాటు చేసుకొని ఈ ల్యాండ్ను ఎవరు ఆక్రమణకు గురి కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సైబరాబాద్ సిపి స్ట్రిక్ట్ ఆర్డర్స్ను పాస్ చేశారు. మరోవైపు హెచ్ఎండిఏ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇటువైపు భూమిని ఆక్రమించుకోవడానికి కావచ్చు, లేకపోతే వేరే ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. శ్రవంతి.